హాయ్ అండి. నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చేపల వేపుడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తా అండి. నేనైతే చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో చేశాను. ఒక్కొక్కసారి మనం చేపల వేపుడిని చేసేటప్పుడు ఈ చేపలు ప్యాన్‌కి అతుక్కుపోవడం, ఒక్కొక్కసారి విరిగిపోవడం జరుగుతాయి కదా! అలా అవ్వకుండా చాలా పర్ఫెక్ట్‌గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేనిక్కడ కొన్ని చేప ముక్కల్ని ఇలా శుభ్రంగా కడిగి దీనిలో కొద్దిగా ఉప్పు, అలాగే నిమ్మరసం వేసుకొని కడిగాను. ఇలా నిమ్మరసం వేయటం వల్ల చేపలు నీచు వాసన లేకుండా శుభ్రంగా ఉంటాయి. ఈ విధంగా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని అదే ప్లేట్‌లో పక్కన పెట్టేసుకొని, ఈ ప్లేట్‌లోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. చేపలకి సరిపడా కారం అంటే నేను 2 స్పూన్లు వేశానండి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే గరం మసాలాని అంటే చెక్క, లవంగ, యాలకులు ఈ 3 గ్రైండ్ చేసుకున్నానండి ఆ పొడిని. అలాగే ఫిష్ ఫ్రై మసాలాని కూడా ఒక 2, 3 స్పూన్లు వేసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి. అలాగే దీంట్లో కొద్దిగా నూనెని వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్‌ని కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా కలర్ కోసమే వేశానండి. మీకు ఏయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. తర్వాత నేనిక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేశానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని, కొద్దిగా పల్చని పేస్ట్‌లా దీన్ని చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపలకి ఈ పేస్ట్ అనేది ఈజీగా ఈ విధంగా దీనికి ఫైన్ కోటింగ్ ఈజీగా పడుతుంది. ఇలా ఈ ముద్దని చేప ముక్క తీసుకొని ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం చేప ముక్కలకి ఇదే విధంగా ఈ పేస్ట్‌ని అప్లై చేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా రాసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2, 3 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల చేపల వేపుడు అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. ఒకసారి ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. నేనైతే మధ్యాహ్నం కలిపి ఈవినింగ్ టైంలో చేపల వేపుడుని చేశాను. చూసారు కదా! ఈ విధంగా ఉన్నాయి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా దీనిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేపలు వేసిన వెంటనే అస్సలు కదపకూడదండి. ఒక 5 నిమిషాల పాటైనా దీన్ని ఈ విధంగా వదిలేయాలి. ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత తీయాలి. ఇలా తీయటం వల్ల చేప అతుక్కోకుండా ఈజీగా పైకొచ్చేస్తుంది. ఈ విధంగా కాలిన తర్వాత మరో వైపుకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చూసారు కదా! చూడ్డానికి చాలా అంటే చాలా బావుందండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెలే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరోవైపు కూడా ఫుల్‌గా ఒక 5 నిమిషాలు కాలిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఈ చేపల వేపుడనేది 2 సార్లు చేపల్ని వేపుడు చేస్తే చాలా బావుంటుంది. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలిన చేపల ముక్కల్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకొని పూర్తిగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తీసేసుకోవాలి. మీకు రెండోసారి వేసినవి కూడా చూపిస్తున్నానండి. అస్సలు ప్యాన్‌కి అతుక్కోకుండా చేప ముక్క అనేది విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. అంటే మనం ఫ్రిడ్జ్‌లో తప్పనిసరిగా పెట్టాలండి. మనం చేపలకి ఆ పేస్ట్ అనేది అప్లై చేసిన తర్వాత చూసారు కదా! ఈ విధంగా 2 వైపులా పూర్తిగా కాలిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసిన తర్వాత మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని కూడా మళ్ళా రెండోసారి అదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఫ్లేమ్‌ని ఇప్పుడు లోలో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. లోపల వరకు చేప ముక్క అనేది పూర్తిగా వేగుతుంది. చాలా అంటే చాలా బావుంటుంది. అంతేనండి. చేపల వేపుడైతే రెడీ అయిపోయింది. దీన్ని కొద్దిగా నిమ్మకాయ జల్లుకొని పైన ఉల్లిపాయతో తింటే సూపర్ టేస్ట్ అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.